నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. గురుగారు ఎప్పట్లానే చక్కగా ఒక చిన్న మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం. అలాగే చేద్దాం. సరే, గౌతమ బుద్ధుడు అంటే సిద్ధోదనుడు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిపి అలా సంచారం చేస్తూ ఉండగా సరే మధ్యాహ్నానికి అలసట వచ్చి మధ్యాహ్నం అవుతుంది. అలసట వచ్చి సేద తీరుతాం ఇక్కడెక్కడైనా చెట్టు కింద ఆయన సేద తీరుతూ ఉంటే శిష్యుల్లో ఒక శిష్యుడిని పిలిచి, నాయన దాహం వేస్తోంది, కొంచెం వెళ్ళి నీళ్లు తీసుకురా అంటాడు. సరే ఎటుగా వస్తుందో చూడమంటే ఎటు నుంచి చల్లగాలి వస్తే అటు వెళ్ళు, చక్కగా సరే పలానా వైపు నుంచి వస్తుంది, సరే అటు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాత్ర తీసుకొని వెళతాడు. వెళ్ళి నీళ్లు తీసుకుని రావాలని అక్కడికి వెళితే చూస్తే అసలు ఆ నీళ్ళని చూస్తే అసలు చాలా భయంకరంగా ఉంటాయి. అంటే అందులోనే ఎవరో ఈ పశువుల్ని స్నానం చేయించడం, ఎడ్ల బండి వెళ్ళడం, ఆ నీళ్ళన్నీ కలుషితం అయిపోయి బురదలుగా అసలు ఏమీ బాగాలేదు. ఈ నీళ్లు ఎలా తీసుకెళ్తాము? ఇక్కడెక్కడ సరస్సు కానీ నీటి కొలను కానీ ఏమీ లేదు, ఇది ఒక్కటే వాటర్ సోర్స్. ఇప్పుడు ఇది తీసుకొని గురువుగారికి ఈ వాటర్ ఎలా ఇస్తాం, మురికి వాటర్ అని చెప్పేసి ఆలోచించి ఎంత ఆలోచించినా ఏమీ తోచదు. సరే ఆ ఖాళీ పాత్ర తీసుకొని ఈ నీళ్ళు ఇవ్వడం కంటే మానేయడం, ఇది ఈ బురద నీళ్ళు ఎట్లా ఇస్తాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమి ఖాళీ పాత్రతో వచ్చామని అడుగుతాడు. గురువుగారు ఇది పరిస్థితి, అక్కడ ఎడ్ల బండి, అక్కడ పశువుల్ని స్నానం చేయించడం ఇవన్నీ దారుణంగా ఉంది, నీళ్ళు అసలు ఏం బాగలేవు, అందుకనే వచ్చేసాను అంటే, సరే పర్వాలేదు కాసేపు కూర్చో అని చెప్తాను. మళ్ళీ కాసేపు అయిన తర్వాత పిలిచి వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఆ నీళ్ళు ఎలా తీసుకురాను గురువుగారు అంటే, ఇప్పుడు వెళ్ళి తీసుకురా అంటాడు. ఎక్కడికి వెళ్ళమంటారు అంటే, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చేసావో అక్కడికే వెళ్ళి తీసుకురా అంటాడు. సరే అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటాడు. ఏం మైండ్ లేదా గురువుగారు, ఏం అనకూడదు, ఆ నీళ్లు బాగాలేవని చెప్తున్నాను, అన్ని బురదలు, అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటాడు ఏమిటి అని చెప్పేసి, సరే ఆయన చెప్పాడు తీసుకొద్దాం, మనకేం పోయి తాగుతాడేమో ఆయన ఆ నీళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ కొట్టినట్టు అవుద్ది, మతిపోతుంది ఆ నీళ్లు చూసి. ఫ్రెష్గా చక్కగా క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉంది. అంటే చూసేప్పుడు జాగ్రత్తగా ఏమిటో నీళ్ళు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి, చక్కగా దాంట్లో పాత్రలో తీసుకొని గురుగారి దగ్గరికి వస్తాడు. గురుగారి దగ్గరికి వచ్చి నీళ్ళు ఇచ్చిన తర్వాత చెప్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు అంటే, అదే గురుగారు చాలా ఫ్రెష్గా ఉంది, అసలు నాకు అర్థం కాదంటే, ఏదైనా అంతే, ఆందోళన పడితే అలాగే ఉంటుంది. ఆందోళనలో ఉన్నప్పుడు స్థిమితంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవి నీళ్లు చెదిరిపోయినప్పుడు అందులో నీళ్లు తీసుకోవాలని ప్రయత్నం చేసేదానికంటే దానికి సమయం ఇస్తే అదంతా కిందకి పేరుకుంటుంది. పేరుకున్నప్పుడు స్వచ్ఛమైన జలం పైన ఉంటుంది. అలజడిలో ఎప్పుడు అది బురదగా ఉంటుంది. అలజడి తగ్గిన తర్వాత అలాగే ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం కూడా తొందరపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ వేడిలోనో వేగంలోనో చేయకుండా కూల్గా ఆలోచిస్తే పరిష్కారాలు, వాటి మీద ఒత్తిడి తగ్గడం, ఆందోళన తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉంటుంది, న్యూస్ వస్తుంటుంది, మనకి బ్రేకింగ్ న్యూస్ అని పెద్ద బాక్స్, రెడ్ బాక్స్ కట్టి వస్తుంది. ఆందోళన పడకుండా 1 గంట వెయిట్ చేయగలిగితే ఆ రెడ్ బాక్స్ పోయి కింద బ్లూ లైన్లో న్యూస్ కమింగ్ అప్ అని వస్తుంది. అదే న్యూస్. ఈ బ్రేకింగ్ అలా పోయి న్యూస్ కమింగ్ అప్ అని వస్తుంది బ్లూ లైన్లో. కాసేపు ఇంకొక గంట ఆగితే అది జనరల్ న్యూస్లో వస్తుంది. నెక్స్ట్ డే ఆగితే, ఒక్కరోజు ఆగితే అసలు ఇది ఏమీ ఉండదు. టుడే న్యూస్ పేపర్ ఈజ్ టుమారో వేస్ట్ పేపర్. సో కాబట్టి ఆందోళన పడకుండా, అది ఆ సమయాన్ని ఇది చేయకుండా కొంచెం కూల్గా ఆలోచిస్తే, లేదా కొంచెం స్థిమితంగా ఉండగలిగితే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఆ ఆందోళన మీ మీద ప్రభావితం కాదు. చక్కటి కథతో ప్రారంభించు.